పరమ గురువులందరికీ జై. ఈ జ్ఞాన అహింస ప్రచార ర్యాలీ చేసినటువంటి ప్రతి జర్నలిస్ట్ మాస్టర్ కూడా నా ఆత్మవిగ్రహంలో విద్యార్థులు చదువుకునేటువంటి కేసీ మాస్టర్ కూడా నా పాదాభివందనంలో. ఓకే మాస్టర్. అయితే నేను ధ్యానంలోకి 2015లో ధ్యానంలోకి వచ్చిన. ధ్యానంలోకి రాకముందు నాకు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నేను ధ్యాన పరిచయం జరిగింది. ఆ ధ్యాన పరిచయం వల్ల నేను ఎన్నో ఇంతకుముందు జ్వరము, కిడ్నీలకి, డెస్టిలకి ఎన్నో రోగాలతో బాధపడుతున్నటువంటి నేను ఒక ధ్యాన పరిచయం కావడం వల్ల అన్ని రోగాల నుంచి విముక్తులై శాకారం స్వీకరిస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఈరోజు శాకారంలో పాల్గొనవలసి ఉంటుంది. మనమందరముగా ప్రతి ఒక్కరూ ప్రతి భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక శాకారంతో ఉంటూ ధ్యానం చేస్తూ వాళ్ళకి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక రోగాలతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, మొగాలకు ఇవి శాశ్వతంగా ఉండిపోతున్నాయి. దాని మందులు సామాన్యంగా ఉన్నాయి కానీ శాశ్వత పరిష్కారం లేదు. ఈ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కావడానికి, సంపూర్ణంగా శారీరక మానసికంగా ఉండడానికి ఇది గొప్ప మార్గం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఈ థైరాయిడ్, బీపీ, షుగరు ఏ డాక్టర్ కూడా శాశ్వతంగా బీపీ, షుగర్కు నయం కావడానికి ఏ మందు ఇవ్వలే అని మిగతా మాత్రమే ఇచ్చినాడు. ఈ ధ్యానం ద్వారా ఏంటంటే ఆ టెన్షన్, బీపీ నుంచి బయటపడి శారీరకంగా దృఢంగా తయారవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు బ్రహ్మటి పత్రిక ఈ భూమికి వచ్చి ఎంతోమంది చెప్తున్నాను. గత యుగాల నుంచే మనకు ధ్యానం అనేది పరిచయం ఉంది. యోగులు, ఋషులు, మునువులు ఎంతోమంది ఈ ధ్యాన పరిచయం చేసింది. కానీ ఇప్పుడు చాలామంది ఆచరణ పెట్టలోకి వెళ్ళారు. కానీ ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రికారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గల్లీకి వాడ పిరమిడ్ సాకారాలు చేస్తూ, పిరమిడ్ నిర్మాణం చేస్తూ, పిరమిడ్లో ధ్యానం అద్భుతమైన శక్తి, జ్ఞానాన్ని ఇస్తుంది. మనమందరం ధ్యానం చేసి జ్ఞానం పొంది అద్భుతమైన శక్తిని తీసుకొని ధ్యానం సర్వరోగని వారిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం అనేక రోగాల నుంచి ముక్తి చేస్తుంది. కాబట్టి మనమందరముగా శాకారిగా ఉంటూ ధ్యానం చేస్తూ మన ఇల్లు, మన పిల్లలు, మన గ్రామాలు, మన బంధుత్వం అందరముగా ధ్యాన ప్రచారం చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి చాలా గొప్ప విషయం. అందుకోసమే ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి గొంతు చించుకొని పడుతున్నాము. జై పత్రిజీ, జై శాకార రాజు, అందరూ బాగుండాలి, అందరూ మనం బాగుండాలి. వసదైన కుటుంబం చెప్తున్నటువంటి మహా ఘనత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అందుకోసమే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అన్నలారా అయ్యలారా అందరూ నేను ఎందుకు చెప్తున్నామంటే మా పనులు పక్కన పెట్టుకొని, మా సంసారం పక్కన పెట్టుకొని ఈరోజు ఈ 200-300 మందిని కలిసి వర్షంలో ముందుగా ధ్యాన ప్రచారం చేసినట్టే దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం నేను తెలుస్తున్నాం. మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గవర్నమెంట్ నిర్మాణం చేసింది. ప్రజాపడి ధ్యానం చేయండి, ఆనందం. అట్లే ఆత్మకుల్లో ఆత్మసైతన్య ధ్యాన మందిరం ఉండి అక్కడ మీకు 24 గంటలు 24/7 ఎప్పుడు కార్యం ఉంది. అక్కడ ఎన్ని రౌండ్లు టౌన్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ధ్యానం చేసుకొని మంచిగా వెళ్ళొచ్చు. అలాగే శ్రీకృష్ణ జ్ఞాన మందిరం అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది. ప్రతి నెల 3 డేస్ వర్క్ షాప్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగాలు ప్రతి జర్నలిస్ట్ మాస్టర్ సహకరించాలని మరీ కోరుతున్నాం. అన్నట్టు థ్యాంక్ యూ మాస్టర్. నోటీస్ చేసిన మాస్టర్ అందరికీ ధన్యవాదాలు.